బోండా గొంతుల ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్లోని మధురానగర్లో జరిగింది. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ కి చెందిన దాసరి రమేష్ లారీ డ్రైవర్ గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో యూసుఫ్గూడ శ్రీకృష్ణదేవరాయ నగర్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు కొని పక్కనే కూర్చొని తింటుండగా గొంతుల ఇరుక్కుంది. ఊపిరాడక విలవిలలాడుతూ మృతి చెందాడు. శుక్రవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూడగా రమేష్ మృతి చెందున్నాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇసుక బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మధురానగర్ లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ కి చెందిన దాసరి రమేష్ గా పోలీసులు అయితే గుర్తించారు. అతను ఒక లారీ డ్రైవర్. అయితే గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అటు యూసుఫ్గూడలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ సమీపంలోని ఒక టిఫిన్ సెంటర్ వద్ద అతను బోండాలు కొనుక్కొని కూర్చొని తింటూ ఉంటారు. చాలా మంది కూడా ఏదైనా టిఫిన్ చేయడానికి అటు పూరి ఇడ్లీ ఈ విధంగా తింటూ ఉంటారు. అదే విధంగా ఇతనైతే బోండా కొనుక్కొని ఒక దగ్గర కూర్చొని తింటున్నాడు. మరి ఎందుకు ఆ విధంగా ఊపిరాడక ఎందుకు వెలువెల్లాడుతూ చనిపోయాడు? మరి ఒక్కసారిగా అతను తినడం ఏమైనా స్టార్ట్ చేశాడా, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఏదన్నా జరిగిందా? మరి గొంతులో ఇరుక్కొని మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. అంటే తన ఆకలిని తీర్చుకోవడానికి ఆ స్వల్పాహారాన్ని తీసుకునే టైంలో అది ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన అయితే హైదరాబాద్లోని మధురానగర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? బోండా తింటుండగా ఊపిరాడక చనిపోవడం అంటే అతను మామూలుగా అయితే చిన్న పిల్లలకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, కానీ వయసులో పెద్దవారు, మరి ఆయనకు ఎందుకు ఈ విధంగా జరిగింది? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. బోండా తింటుండగా బోండా గొంతులో ఇరుక్కొని చనిపోయిన ఘటన మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని చెప్పాలి. రమేష్ అనే వ్యక్తి, రహమత్ నగర్ చెందినటువంటి వ్యక్తి, నిన్న రాత్రి సమయంలో ఈసుగూడలోని ఓ ప్రాంతంలో టిఫిన్ చేయడానికని వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో అక్కడ టిఫిన్ చేసేందుకు బోండా తీసుకున్నాడు. ఆ బోండా తింటున్న క్రమంలో ఎక్కువ మొత్తంలో బోండా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే సైజ్ ని బట్టి ఈ పరిణామం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అతను బోండా ఎప్పుడైతే తీసుకున్నాడో అది ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయిన తర్వాత ఊపిరాడక తను మృతి చెందినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ పోలీస్ స్టేషన్ మధురనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన ప్రజెంట్ మధురనగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్ లో కావచ్చు విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. అతనికి సంబంధించి అతను ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, లారీ డ్రైవర్ గా. అయితే టిఫిన్ చేసేందుకు గాను యూసుఫ్గూడలోని కృష్ణదేవరాయల అనిల్, ఆ వ్యక్తి సుమారు ఎంత వయస్కులుగా మనకు కనిపిస్తున్నారు? అంటే విజువల్స్ లో మనకు క్లారిటీగా కనిపించట్లేదు. కాస్త వృద్ధాప్యంలో ఉన్నారా? అతని ఏజ్ ఎంత ఉంటుంది? అతని ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాలుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అతను ఏజ్ ని బట్టి కూడా తను మిడిల్ ఏజ్ ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. మరి అలాంటిది మనం అర్థం చేసుకోవచ్చు. బోండాకి సంబంధించి అతను ఒకేసారి బోండా మొత్తం కూడా తీసుకున్నాడా ఏంటి అనేది కూడా ప్రెసెంట్ అయితే పోలీసులు దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఒకటేసారి బోండా తీసుకున్న క్రమంలో అతను ఒకటేసారి అది మింగే క్రమంలో అది పెద్ద సైజు ఉన్న పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే అతను మింగలేక, అంటే ఎప్పుడైతే బోండా తీసుకున్నాడో అది మింగలేక ఒకసారిగా గొంతులు ఇరుక్కుపోవడంతో అది బయటికి రాలేక, అదే విధంగా లోపలికి వెళ్ళలేక ఉండడంతో ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా ప్రజెంట్ అయితే అధికారులు, వైద్యులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు ధృవీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ కూడా తరలించారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్యలో ప్రజెంట్ అయితే విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అతను మృతి చెందిన తర్వాత మార్నింగ్ ఈ విషయం తెలిసిందా? ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటలకు అని చెబుతున్నారు. మరి విజువల్స్ అన్ని కూడా ఎప్పుడు బయటకు వచ్చాయి? ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఏ విధంగా తెలిసింది? ఎస్ రేఖ, మీరు చెప్పినట్టుగా అర్ధరాత్రి అతను టిఫిన్ చేసేందుకు కూడా గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అతను టిఫిన్ చేసేందుకు వెళ్ళాడు. అయితే శుక్రవారం పోలీసులకి స్థానికులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం రోజున వాళ్ళకి సమాచారం అందింది. అంటే రాత్రికి సంబంధించి
ఎప్పుడైతే టిఫిన్ చేశాడో ఆ టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళకి మాత్రం పోలీసులు స్థానికులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఎక్కడైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులకి శుక్రవారం రోజున చోటు చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు కేసు అయితే నమోదు చేస్తున్నారు. అయితే రమేష్ కు సంబంధించి మృతి చెందిన సమయంలో తనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అవన్నీ కూడా సేకరించిన అనంతరం దృశ్యాలకు సంబంధించి అవన్నీ కూడా అతను ఎప్పుడైతే బోండాలు తింటున్న క్రమంలో అతనికి సంబంధించి ఇతర అంటే పక్కన ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదైనా ప్రమాదవశాత్తు అతను చనిపోయాడా, ఇంకేదైనా కారణం ఉందనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ చెక్ చేసి తను బోండా తినే టైంలో బోండా ఎప్పుడైతే తింటున్నాడో ఆ క్రమంలోనే తన గొంతులో ఆ బోండా ఇరుక్కుపోవడం, ఆ తర్వాత తను ఊపిరాడగా చనిపోయినట్టుగా అయితే ప్రెజెంట్ పోలీసులు ధృవీకరించారు. కానీ అనిల్, ఆకలి తీర్చుకోవడానికి ఆ రమేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి పూట టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఆ బోండాలు తీసుకొని వచ్చి తింటుండగా ఈ విధంగా జరగడం ఎంతో విషాదకర ఘటన అని కూడా మనం చెప్పొచ్చు. ఆకలి తీర్చుకోవడానికి తినే ఆ బోండానే తన ప్రాణాన్ని తీసింది. అంటే నార్మల్ గా చిన్న పిల్లల విషయానికి వచ్చినట్లయితే మనం చూస్తూనే ఉంటాము, ఇడ్లీ లేదంటే పూరి గొంతులో ఇరుక్కొని ఆ ఊపిరాడక చిన్న పిల్లలు చనిపోయిన ఘటనలు చాలా చూసాం మనం. సో కానీ ఇంత పెద్దవారు కూడా ఈ విధంగా బోండా వల్ల ప్రాణాలు కోల్పోవడం ఏంటి? అసలు దీనికి సంబంధించి డాక్టర్స్ ఏదైనా స్పందించడం ఏదైనా జరిగిందా? ఆ విధంగా జరుగుతుందా? రేఖ, మీరు చెప్పినట్టుగా బోండా విషయానికి వస్తే మిగిలిన టిఫిన్ల విషయానికి వచ్చిన అంటే బ్రేక్ఫాస్ట్ కి సంబంధించినటువంటి పదార్థాలకు సంబంధించి ఈ పదార్థం ఏదైతే బోండాకు ఉపయోగిస్తారో అది డిఫరెంట్ గా ఉంటుంది. అది వాటికి ఉపయోగించే పదార్థాలు కావచ్చు, అవన్నీ కూడా వేరే ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తుంటారు. కాబట్టి ఆ బోండా విషయానికి వచ్చినా కూడా అది చూడడానికి మెత్తగా ఉన్నా కూడా ఎప్పుడైతే మనం తింటుంటామో అది చిన్న పరిణామంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువ మొత్తం అంటే పెద్ద మొత్తంలో ఒకటేసారి సింగిల్ పీస్ మొత్తం కూడా తీసుకున్నాడా ఏంటి అనేది కూడా పోలీసులు దానిలో భాగంగానే చూస్తున్నారు. అంటే ఒకటేసారి సింగిల్ పీస్ గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది పెద్ద సైజ్ పరిణామంలో ఉంటుంది. కాబట్టి ఆ పరిమాణానికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అది ఒక్కసారిగా మింగడం వల్లనే అది లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అదే విధంగా బయటికి కూడా అతను కక్కే ప్రయత్నం చేసినా కూడా అది మధ్యలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడగా చనిపోయినట్టుగా కూడా ప్రజెంట్ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక చిన్నపిల్లల విషయానికి వచ్చినా కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకే ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుంది అని అంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.